కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ సహా పలువురు ప్రముఖులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి దర్శనం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయం వెలుపల మాట్లాడుతూ కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం అద్భుతంగా జరిగిందన్నారు. పసుపు పండుగ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలని తిరుమలకు వచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు మంత్రి తెలిపారు. దేవుని గడపలో ఒక మహాజాతరని తలపించే ప్రజా సమూహంతో జరిగినటువంటి ఒక పసుపు పండగని చూసి శ్రీవారి సేవలో ఈరోజు స్వామివారి ఆశీస్సులు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి రావడం జరిగింది. నాలాగే అనేక మంది నిన్నటి పండుగ వాతావరణాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీస్సులకు వచ్చారు. ఇవాళ స్వామివారిని మేము కోరుకునేదంతా ఒక్కటే, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హెచ్ఆర్‌డి మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని, నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి అని చెప్పి స్వామివారిని కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా వ్యక్తిగతంగా కోరుకోవడం కూడా